వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు నార్త్ వాళ్ళ ప్రకారం శ్రావణ సోమవారం అంట. అందుకోసం నేను చిన్న శివలింగంలా పెట్టుకుని అభిషేకం అది చేసుకున్నాను. ఇది పార్వతీదేవికి బట్టలు తెప్పించిందంటండి. మా అమ్మాయి ఫోటో పెడితే మీకు కూడా చూపిస్తున్నాను. ఈరోజు కారపొడి కోసం ఎండుమిరగాయలు అవి వేయించుకుని పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. ఏం కారపొడి అనుకుంటున్నారా? మునగాకు కారపొడి అండి. కళ్ళకి కూడా మంచిది, ఏ విటమిన్ ఉంటుందని చెప్పి మునగాకు కారపొడి చేస్తున్నాను అనమాట. ఈరోజు నేను సాయంత్రమే కోసుకొచ్చి శుభ్రంగా కడిగేసేసి క్లీన్ చేసి ఆరబెట్టుకున్నాను ఒక క్లాత్ మీద. అది ఆరిపోయిందండి. ఎర్లీ మార్నింగ్ ఈ రకంగా పువ్వులు కోసుకుని వచ్చాను అనమాట. చాలా చక్కగా సగమే కోసుకొస్తున్నాను, ఇంకా ఉంటాయండి అదే చెట్టుకి, అందరూ కోసుకుంటారులే అని. అది ఈ రకంగా మునగాకు అంతా క్లీన్ చేయటం కూడా కాసేపు వీడియో తీశానండి. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ టీ అది తాగానమాట. టీ తాగి కాకులకేమో బిస్కెట్స్ పెట్టానండి. బిస్కెట్స్ పెట్టి టీ తాగి కూర్చుని ఉన్నాను. అలాగా టీవీ పెట్టుకుని వింటూ కూర్చుంటా. గారెలు వేద్దామని మినపప్పు కడిగి ఉంచానండి. ఇక పూజ ఇవన్నీ లేట్ అయిందని వేయలేదు, ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మునగాకు కారపొడి కోసం వేరుశనగ గుళ్ళు వేయించానండి పక్కన. ఒక పొయ్యి మీద ఏమో ఉప్పన్ను మునగాకు వేసి వేయిస్తున్నాను. ఉప్పు వేసి వేయిస్తే బాగుంటుందని చెప్పి ఒక యూట్యూబ్లోని చూశానండి. అది వరకు మామూలుగా వేయించేదాన్ని. కొంచెం ఉప్పు వేస్తే మరి ఎలాగో ఏదో పొడి పొడిలాడితే ఎగటమో ఏదో మరి కాన్సెప్టు ఆవిడ చెప్పారు. బాగుందిలే అని చెప్పి నేను కూడా అలాగ వేసిన గోళ్ళు వేయించి పక్కన పెట్టి కొంచెం లైట్గా తగ్గినట్టు ఉన్న వేగటం అని శనగపప్పు వేగేటప్పుడు చివరిలో మళ్ళీ యాడ్ చేసి వేయిస్తున్నాను అనమాట. ఈ రకంగా వేరుశనగ గుళ్ళు, శనగపప్పు వేయించి పక్కన పెట్టి తర్వాత ధనియాలు కూడా వేయించానండి. ధనియాలు కూడా ఆయిల్ వేయకుండానే వేయించి అవి కూడా దాంట్లో పోసేసి ఎండుమిర్చి మాత్రం ఆయిల్ వేసి కరివేపాకు ఎండుమిర్చి వేయించానండి. కరివేపాకు కూడా కొంచెం వేసాను అనమాట. అది ఇప్పుడు ధనియాలు వేయిస్తున్నాను. ధనియాలు చివరిలో ఎగటం అయిపోయేటప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేశానండి. 2 పొయ్యిలు పెట్టాను, త్వరగా అయిపోతుందిలే అని చెప్పి. ఒకే దాని మీద చాలాసేపు పట్టిద్దిలే అని చెప్పి 2 పెట్టుకుని అలాగా చేస్తున్నాను. సరే జత్విక్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను ఈ మంత్లో. సరే మునగాకు పొడి తీసుకెళ్దాంలే, మేము వాడు తినడండి అది, మేము మా కోసమే ఉంటుందిలే అని చెప్పి అలా రెడీ చేసుకుంటున్నాను అనమాట. మా బాబు, నేను, మా కోడలు వేసుకోవచ్చులే అని. మా పాపాళ్ళు ఒక బాటిల్, మాకు ఒక బాటిల్ తయారు చేసుకుంటున్నాను ఈరోజు. సరే ఈ రకంగా వేయించి పక్కన పెట్టానండి. ధనియాలు కూడా, జీలకర్ర కూడా యాడ్ చేశాను దాంట్లో. ఇప్పుడు జీలకర్ర యాడ్ చేసి వేయించి దాంట్లో పెట్టేసిన తర్వాత అప్పుడు ఎండుమిర్చి కూడా వేయించాను. వేయిస్తే ఈలోపు మా మనవరాలు, ఈరోజు మా అమ్మాయి మాట్లాడలేని మౌనవ్రతం మెసేజ్ పెట్టింది. ఏంటంటే పిల్లలు వస్తారు, మల్లెపూలు మాల కడతాం, ఇది రాదండి మా అమ్మాయికి. సరే పార్వతీదేవి గుడికి వెళ్తాను, పార్వతీదేవి విగ్రహానికి వేస్తానమ్మా, మల్లెపూలు మాల కట్టివ్వు అంది. పిల్లలు వస్తారు కట్టి పంపించాను అంది. ఖాళీగానే ఉన్నానన్నా. సరే ఉదయం ఫ్రిడ్జ్లో పెట్టేశాను పప్పు. ఇక టిఫిన్ కూడా నేను స్కిప్ చేసేసి, ఎందుకంటే రాగి జావ తాగేసాను. ఇక టైం కూడా 9 దాటిపోయింది, లేట్ అయిందిలే అని చెప్పి రాగి జావ తాగాను అనమాట. ఎండుమిర్చి ఇలా వేయిస్తున్నానండి నూనెసి. పిల్లలు వస్తానన్నారని గబగబా మినపప్పు తీసి బయట పెట్టారండి. మా వంశికాకి పెరుగు గారెలు అంటే ఎంత ఇష్టమోనండి. సరే పెరుగు ఎక్కువగానే ఉందిలే అని చెప్పి వస్తానన్నారు, ట్యూషన్ నుంచి ఇటే వస్తానన్నారు, ఆ పూలు మాల కట్టించి తీసుకెళ్ళడానికి అని మిక్సీ వేసుకుని పప్పు కూడా కొంచెం పక్కన పెట్టుకున్నాను. ఈ కారపొడిలో చింతపండు కూడా వేస్తానండి. చింతపండు అది కానీ కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేస్తాను అనమాట, క్వాంటిటీని బట్టిలేండి. అది మునగాకు వేయేటప్పుడు ఉప్పు వేసాను కదా, అందుకోసం తర్వాత మిక్సీ వేసినాక సరిపోకపోతే కొంచెం వేయించి వేసి మిక్సీ తిప్పాను అనమాట. అది పెరుగు గారెల కోసం పెరుగుకి అంతా వీడియో షూట్ చేయలేదండి. అంటే కొంచెమేను మిక్సీ వేయటం అవన్నీ ఏం తీయలేదు. పెరుగు బాగా ఇలాగనేసి కవ్వంతో తర్వాత మిక్సీ వేసిన పిండి, గారెల పిండి అండి, ఎప్పుడైనా కొంచెం నీళ్ళలో ఇలా వేస్తే అది వెంటనే తేలి రావాలండి, అప్పుడు బాగా మెత్తగానే బాగా వస్తాయి గారెలు. అలా ఉంటుంది. అలా మిక్సీ వేసాను. మిక్సీ వేసేటప్పుడు ఈసారి చూపిస్తానులేండి, నీళ్ళలో వేసి ఎలా తేలుతుంది అనేది కూడా మీకు. మిక్సీ వేసేసి అల్లం
జీలకర్ర, పచ్చిమిర్చి, ఉప్పు మిక్స్ చేసి పెరుగు తాలింపు వేసాను. తాలింపు గిన్నె వేడిగా ఉండంగానే పెరిగేసేది కాదండి మా అమ్మ. అది తాలింపులో అల్లం, పచ్చిమిర్చి వేయంగానే స్టవ్ ఆపేసేది. ఆపి ఇలాగా గిన్నె వేడితోనే అల్లం వెల్లుల్లిది అదే పచ్చిమిర్చి అల్లాన్ని ఇలా తిప్పేది. తిప్పి ఈ పెరుగు కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో పోసేసేది. పెరుగులో వాటర్ తక్కువ పోసి నేను ఇలాగ క్రీమీలాగా బాగా అలా చేస్తాను. అది వెంటనే ఒక 10 మినిట్స్‌లో పావుగంటలో తినేసేయాలంటే మా చిన్నమ్మ ఒక ట్రిక్ చెప్పిందండి. మా ఊర్లో మా ఇంటి ముందు ఒక చిన్నమ్మ ఉంటారు. ఆ చిన్నమ్మోళ్ళు గోరువెచ్చని నీళ్ళు పెట్టి పక్కన ఈ గారెలు తీసిన తర్వాత ఆ పక్కన పెట్టి ఇంకా మళ్ళీ వేరే వాయికి గారెలేసాయి. అయి కాగుతుండంగా ఈ ముందేసిన గారెలను ఏం చేసేవాళ్ళంటే గోరువెచ్చని నీళ్ళు దాంట్లో వేసి వెంటనే ఇలా గరిటె మీద గరిటె పెట్టి ఇలా నొక్కేవాళ్ళండి. దాంట్లో వాటర్ అంతా పోయేటట్టు. అప్పుడు తీసుకొచ్చి పెరుగులో వేసేవాళ్ళు. ఎంత సాఫ్ట్‌గా అండి 10 మినిట్స్‌లో తినేయొచ్చు ఇక. 15 మినిట్స్ అయినా. అది నానాలి ఎక్కువసేపు అలా ఉండదండి. చాలా బావుంటది. ఇక ఆ మెథడ్ ఫాలో అయ్యాననమాట ఈరోజు. ఎందుకంటే వంశిక ట్యూషన్ నుంచి వచ్చేస్తారు అందరూ వర్ణి, వంశీ ఇద్దరు. అని వెంటనే తింటారులే అని చెప్పి చాలా ఇష్టమండి మా వంశికకి. మా వారికి కూడా చాలా ఇష్టమండి. మా అమ్మ వేసిన పెరుగు గారెలంటే చాలా ఇష్టంగా తినేవాళ్ళు. మా అత్తయ్య అంత వేసేవాళ్ళు కాదులేండి. వాళ్ళు తక్కువ. చాలా తక్కువగా వేసేవాళ్ళు. మా అమ్మ మాత్రం అల్లుడు వస్తున్నాడంటే అబ్బాయి వస్తున్నాడు పిచ్చిరెడ్డి అనుకుంటా పెరుగు గారెలు సపరేట్‌గా ఒక గిన్నెలో ఇలాగ పెట్టేది కదిలించకుండా అన్నీ ఒక బాక్స్‌లో సపరేట్‌గా పెట్టి అక్కడికి వెళ్ళంగానే పెట్టి మరలా వచ్చేటప్పుడు కూడా బాక్స్‌లో ఇచ్చి పంపించేదనమాట అంత ఇష్టంగా. పిల్లాడు వస్తున్నాడంటే చాలు అబ్బాయి పిచ్చిరెడ్డి వస్తారన్నాడమ్మా వస్తారని ఫోన్ చేయంగానే నానబెట్టి రోట్లో రుబ్బి గ్రైండర్ కొనుక్కుందండి తర్వాత కానీ చెప్తున్నాను. అలా రోట్లో రుబ్బి అంత పనులు చేసేవాళ్ళు. అదే ఆశ్చర్యం. ఇది కరివేపాకు వేయిస్తాం కూడా మీకు వీడియో చూపిస్తున్నాననమాట. అది వెల్లుల్లిపాయలు అవన్నీ ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకొని అన్నీ కలిపి మిక్సీ వేసేసాననమాట. మిక్సీ వేసి చూస్తే తీరా కొంచెం ఉప్పు తగ్గిందండి. మరలా కొంచెం ఈ కారపొడి వేసి మిక్సీలో ఉప్పేసి అది కలిపి మొత్తం కలిపి ఇలా చేత్తో ఇలా కలిపాననమాట.